నమస్కారం. స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ లైవ్ షోకి స్వాగతం. నేను మీ కావ్య. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ ఎం కోటేశ్వరరావు గారు ఈరోజు మనతో లైవ్లో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. వెల్కమ్ టు ద షో. సార్ థ్యాంక్ యూ. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా నేటి రాజకీయ, న్యాయ, సామాజిక పరిణామాలపై కోటేశ్వరరావు గారు మనకి విశ్లేషణలు అందిస్తారు. అయితే ముందుగా ఈరోజు మీడియాలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. రైట్, ఇక ముందుగా మనం ఇంగ్లీష్ పేపర్ కనుక తీసుకుంటే ది పైనీర్ పేపర్ ఫస్ట్ హెడ్లైనే చూసుకోవచ్చు. రాజ్యసభకు సంబంధించింది. లుంగివాలా స్లర్ రాక్స్ రాజ్యసభ. సిపిఐ ఎంపీ జాన్ బ్రిటాస్ మూవ్స్ ప్రివిలేజ్ మోషన్ అగెన్స్ట్ బీజేపీ ఎంపీ సుష్మితా దేవ్ అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. ఇంకో సెకండ్ హెడ్లైన్ చూసుకుంటే చార్జెస్ అగెన్స్ట్ జస్టిస్ వర్మ ప్రూవ్డ్, లోక్సభ ప్రో ప్యానెల్ ఆన్ క్యాష్ డిస్కవరీ అంటూ కూడా. సో జస్టిస్ యశ్వంత్ వర్మకి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. హైకోర్టు స్టేస్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్స్ అర్జెన్స్ నెక్స్ట్ హియరింగ్ టు సెప్టెంబర్ 9th అంటూ కూడా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల స్కీమ్కి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ర్యాంప్ అప్ వాటర్ లిఫ్టింగ్ ఆపరేషన్స్ సేస్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా. సో వాటర్ లిఫ్టింగ్ ఆపరేషన్కి సంబంధించి ఒక హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. TG6 అలొకేషన్ ఆఫ్ 11.56 lakh హౌసెస్, మినిస్టర్ పొంగులేటి మీట్స్ యూనియన్ మినిస్టర్ శివరాజ్ సింగ్ అంటూ కూడా. సో ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్స్ సిట్ రిపోర్ట్ కన్ఫర్మ్స్ ఇర్రెగ్యులారిటీస్ అంటూ కూడా. సో ఏపీలో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్స్కి సంబంధించి ఒక హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇండియా ర్యాంక్స్ ఫస్ట్ గ్లోబల్లీ ఇన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ సేస్ బీజేపీ అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా చూసుకోవచ్చు. ఆపోజిషన్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ షాస్ లెక్చర్, హీ మస్ట్ ఆన్సర్ హూ ఆర్డర్డ్ ఫైరింగ్ ఎట్ స్టూడెంట్స్ అంటూ కూడా రాహుల్ గాంధీ ఆరోపించడం జరిగింది. సో దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ ది పైనీర్ పేపర్లోనివి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకుంటే రాజధానికి రాచబాట, నేటి నుంచి సీడ్ యాక్సిస్ రోడ్డుపై రై అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. 2 స్టీల్ బ్రిడ్జిలు సహా సవాళ్లను ఎదుర్కొని పూర్తయిన నిర్మాణం అంటూ కూడా. నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం, ఆ వెంటనే ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్కు శ్రీకారం అంటూ కూడా హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు మనం ఇక్కడ. సీడ్ యాక్సిస్ రోడ్కి సంబంధించింది. ఆద్యంతం అక్రమాలే, జగన్ జమానా గ్రూప్ 1పై సిట్ నివేదిక, ఐపీఎస్ ఆంజనేయులు పాత్ర సుస్పష్టం అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు. గ్రూప్ 1కి సంబంధించింది. ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో కూడా మనం చూసాం. నేరం చేయాలంటే భయపడాలి, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, సోషల్ మీడియాలో విపరీత పోకడలు అంటూ కూడా. సో చంద్రబాబు వర్చువల్గా పోలీసులతో సమావేశమయ్యారు. సో దానికి సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. జస్టిస్ వర్మ నేరస్తుడే అంటూ కూడా ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇది కూడా ప్రీవియస్ పేపర్లో మనం చూసిందే. పల్లెల్లో పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రాజెక్టులు ఏర్పాటు అవ్వాలి, ఎస్క్రో ఖాతాలో ప్రోత్సాహకాలు, ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలి అంటూ కూడా ఇంకో హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. సీఎం దిశానిర్దేశం చేయడం జరిగింది పల్లెల్లో పరిశ్రమలకు ఆ అంశానికి సంబంధించి. సో ఆ హెడ్లైన్ అనుకోవచ్చు మనం ఇది. సో ఇది ఆంధ్రజ్యోతిలో మెయిన్ హెడ్లైన్స్. ఇప్పుడు దిశ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో చూసుకుంటే ఇక్కడ ఫస్టే ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. బకాయిలు వసూలు చేయాల్సిందే, ఎగవేతకు ప్రయత్నిస్తే మిల్లర్లపై కఠిన చర్యలు అంటూ కూడా. ధాన్యం నిల్వకు 5 నియోజకవర్గాల్లో సైలో బ్యాగ్ నిర్మాణాలు, పౌర సరఫరాల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనం. రేషన్ బియ్యానికి సంబంధించింది. ఒక్క రేషన్ కార్డు అయినా తీసేయగలరా, పల్సర్ బైక్, ఐఫోన్ ఉన్నోళ్ళు ఉచిత బియ్యం తీసుకుంటున్నారు అంటూ కూడా. కోటీశ్వర్లకు రైతు బంధ, అవసరమైన ఉచితాలు ఎన్నో అంటూ కూడా ఇక్కడ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు.
జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు విపక్షాల ఆందోళనమే నడుమ ప్రతిపాదనకు ఆమోదం అంటూ కూడా 31 మందితో పార్లమెంటు కమిటీ ఏర్పాటు అంటూ కూడా సో పార్లమెంటుకు సంబంధించిన హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్కు నోటీసు, మేడిగడ్డ కుంగుబాటు కేసులో మరోసారి భూపాలపల్లి జిల్లా కోర్టు జారీ అంటూ కూడా సో కేసీఆర్కి నోటీస్ రావడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. జలసౌదలో మరో కింగ్ మేకర్, పాత అధికారి కనుసన్నల్లోనే పనులు చక్కబెడుతున్న కొత్త ఆఫీసర్ అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. పట్టా భూములపై 22A పిడుగు, భూములు కొనాలా వద్దా, రియల్ రంగానికి కోలుకోలేని దెబ్బ, లక్షలాది ఆస్తులపై అక్రమ నిషేధం, నిర్లక్ష్యపు వైఖరితో సీఎంఓ అధికారులు అంటూ కూడా ఇక్కడ పట్టా భూములకి సంబంధించి అది కూడా 22Aకి సంబంధించి ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ దిశ పేపర్లో చూసుకుంటే ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణలో కోర్టులంటే లెక్కలేదు, ఇటు మొండితనం అటు నిర్లక్ష్యం వెరసి ధిక్కారం, న్యాయ వ్యవస్థతో రేవంత్ ప్రభుత్వం ఘర్షణ వైఖరి, అదే బాటలో అధికారులు బాధితులుగా మరికొందరు అంటూ కూడా సో ఇక్కడ కోర్టులంటే భయం లేదు అనే ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం, 4 వారాలుగా కౌంటర్ వేయని ఫలితం, కళ్యాణ లక్ష్మిపై స్టే అంటూ కూడా ప్రీవియస్ పేపర్లో మనం ఆల్రెడీ చూస్తాం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి సంబంధించింది. సో అదే సేమ్ ఇక్కడ. మాది టీ హబ్, మీది ఏ హబ్, అనుముల హబ్స్ ఏర్పాట్లు సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు అంటూ కూడా సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. యువత ఫైర్, కోదండ పరార్, మీకు ఎమ్మెల్సీ మా ఉద్యోగాల మాట ఏంటి, ఆనాడు చెలరేగినా ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదు అనేది ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. గాంధీ భవన్లోకి నిరుద్యోగులకు నో ఎంట్రీ, సమస్యలు చెప్పేందుకు వచ్చినోళ్లను భవన్ గేటు వద్దనే అడ్డుకున్న పోలీసులు అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు. మూసి అభివృద్ధి మాటున కాంక్రీట్ సమాధి అంటూ కూడా, నది పరివాహక పర్యావరణ వ్యవస్థపై మారణ హోమం అంటూ కూడా ఇక్కడ మూసికి సంబంధించి ఒక హెడ్లైన్ చూసుకోవచ్చు. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ నమస్తే తెలంగాణ పేపర్లోనివి. ఇప్పుడు సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షిలో చూసుకుంటే ఇక మరింత గట్టిగా పోరాటం, ప్రజా సమస్యలపై వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి నిలదీయాలి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన ఫస్ట్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. నింగిలోకి నిత్యావసరాల ధరలు, రాష్ట్రంలో నెల నెలా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం అంటూ కూడా సో ఇక్కడ హెడ్లైన్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట. రీల్స్ యుగంలో షార్ట్ కట్లు వద్దు, ప్రధాని మోదీ వ్యాఖ్య, మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆత్మకథ ఆవిష్కరణ కృత నిశ్చయానికి నిదర్శనమని ప్రశంస, జమిలీతో ప్రజాస్వామ్యంలో కొత్త అధ్యాయం అంటూ కూడా పీఎం నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ సాక్షి పేపర్లో కనుక మనం చూసుకుంటే. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాము సార్. సో వెలుగులో ఇక్కడ ఫస్ట్ హెడ్లైనే, పార్లమెంట్లో చర్చకు సిద్ధం, నీట్ ఎగ్జామ్ విద్యార్థుల నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన, ప్రభుత్వం దాచడానికి ఏమీ లేదు, చర్చ జరపాలని కోరుతూ స్పీకర్కు లేఖ ఇచ్చానని వెల్లడి, ప్రతిపక్షాలు కూడా సభకు వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా సవాల్ విసిరారు అమిత్ షా. దానికి సంబంధించిన హెడ్లైన్ చూసుకోవచ్చు. మీ స్పీచ్ అక్కర్లేదు, రాజీనామా చేయాల్సిందే అంటూ కూడా అమిత్ షాకు రాహుల్ గాంధీ డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. 1100 కోట్ల పిఎఫ్ స్కామ్, ఉద్యోగుల సొమ్మును పక్కదారి పట్టించిన అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు అంటూ కూడా పిఎఫ్ స్కామ్కి సంబంధించిన హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. బకాయిలు కట్టకుంటే మిల్లర్లు స్వాధీనం అంటూ కూడా సో డిఫాల్టర్లను ఎవరిని వదలం, ప్రతి పైసా వసూలు చేస్తాం, రైస్ మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ అంటూ కూడా సో రైస్ మిల్లర్కి సంబంధించిన హెడ్లైన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రీవియస్ పేపర్లో కూడా మనం ఇక్కడ చూసాం ఇదే హెడ్లైన్. ఇందిరమ్మ టవర్స్కు నేడు శంకుస్థాపన, బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అంటూ కూడా ఒక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇవి మెయిన్ హెడ్లైన్స్ వెలుగు పేపర్లోనివి. సో చూసారు కదా, ఇవి వివిధ పేపర్లోని ప్రధాన అంశాలు. రైట్, ఇక ముందుగా ఈరోజు ప్రధాన అంశం ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే,
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై స్టే అంటూ కూడా వివిధ పేపర్లో మనం ఆల్రెడీ హెడ్లైన్స్ అయితే చూసాం. అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర స్టే విధించింది. చట్టబద్ధత లేకుండా కేవలం జీవోల ద్వారా ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు సమయం ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం ఇక్కడ గమనించాలి. ఈ స్టే వల్ల లబ్ధిదారులకు కొత్త చెల్లింపులు నిలిచిపోనున్నాయి. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలకు పెద్ద అస్త్రంగా మారబోతుంది. సో సార్ కోటేశ్వరరావు గారు, కావ్య గారు, మీరు చెప్పినట్టుగా కోర్టు స్టే ఇచ్చింది. అయితే తర్వాత మళ్ళా ప్రభుత్వం తన వాదనను వినిపించడానికి గడువు కూడా ఇచ్చింది కనుక ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది మనం అప్పుడు మరోసారి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈ రిట్ ద్వారా వచ్చిందనేది ముందుగా మనం గమనించాలి. మన దేశంలో మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటారు. ఆదేశిక సూత్రాల్లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను గమనంలో ఉంచుకొని ఒక హక్కుగా కాకుండా సంక్షేమ పథకాలను అమలు జరపడం ద్వారా అసమానతలను తగ్గించాలి అనేటువంటిది ఆదేశిక సూత్రాల్లో చెప్పినటువంటి అంశం. మనం త్వరలో రేపు 80వ స్వాతంత్ర దినోత్సవానికి వెళ్తున్నాం. ఇప్పటి వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, అది కాంగ్రెస్ అయినా లేకపోతే జనతా పార్టీ అయినా బీజేపీ అయినా లేదా మరొకటైనా కానీ వాటిని పట్టించుకోకపోగా అసమానతలు అనేటువంటివి విపరీతంగా పెరిగాయి. ఈ పెరిగినటువంటి నేపథ్యంలో తలెత్తినటువంటి జనాల అసంతృప్తిని చల్లబరిచేందుకు లేకపోతే పక్కదారి పట్టించేందుకు సంక్షేమ పథకాలు అనేటువంటి వాటిని రంగంలోకి తీసుకొచ్చిన మాట వాస్తవం. అయితే ఈ సంక్షేమ పథకాలకు చట్టబద్ధత లేదు. హైకోర్టులో సవాల్ చేసినట్టుగా ఇవన్నీ కూడా చట్టబద్ధమైనటువంటి సంక్షేమ పథకాలు కావు ఇవి. అందుకని చట్టం గనక చేస్తే ఒక సంక్షేమ పథకం మీద అది పౌరులకి ఒక హక్కుగా ఉంటుంది. ఉదాహరణకు మన ఆహార భద్రతా చట్టాన్ని చేశారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం పౌరులు ఎవరైనా ఆకలి కొని ఉన్నా లేకపోతే వాళ్లకు అవసరమైనటువంటి ఆదాయం లేకపోయినా కానీ ఆ చట్టం ప్రకారం డిమాండ్ చేసేటువంటి హక్కు ఉంటుంది. అదేవిధంగా రేగా మన ఇప్పుడు విపి రామ్జీ అనేటువంటిది కూడా అది కూడా ఒక చట్ట ప్రకారం అమలు చేస్తున్నటువంటి స్కీమ్. అందుకని దానికి కూడా దాని చట్టం కింద మాకు పని హక్కు కల్పించాలని డిమాండ్ చేసేటువంటి హక్కు జనానికి ఉంటుంది. ఇక మిగిలినటువంటి ఇప్పుడు మీరు మనం అనుకుంటున్నటువంటి షాదీ ముబారక్, చివరికి వృద్ధాప్య లేకపోతే వితంతు మహిళ పెన్షన్స్, ఇవేవి కూడా చట్టబద్ధమైనటువంటి పథకాలు కాదు ఇది. అయితే మరి చట్టబద్ధమైనటువంటి పథకాలు కాకపోయినా కానీ మరి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్రభుత్వాలు బడ్జెట్లో వివిధ సంక్షేమ పథకాల కింద వివిధ పద్ధతుల కింద వాటికి నిధులు కేటాయిస్తున్నాయి కనుక వాటిని వస్తున్నాయి. అందుకని ప్రతి సంక్షేమ పథకానికి ఈ విధమైనటువంటి చట్టబద్ధత లేదు. ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి కేసు లేకపోతే ఈ షాదీ ముబారక్ ఉదంతంలో గనక కోర్టు వ్యతిరేకంగా గనక తీర్పు ఇచ్చేట్లయితే అనేక సంక్షేమ పథకాల మీద ఇలాంటి కేసులు దాఖలయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు సామాజిక పెన్షన్స్ కూడా అదే విధమైనటువంటి ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఈ ఒక రాజ్యాంగబద్ధమైన లేకపోతే ఒక అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టులో ముందుకు వచ్చింది. దీని మీద ప్రభుత్వం ఒక సరైనటువంటి వైఖరిని తీసుకొని కోర్టు ఇచ్చినటువంటి గడువు లోపల తన విధానాన్ని వెల్లడించాలి. అదేవిధంగా దీని మీద పాలసీ, ఇప్పుడు చట్టబద్ధత లేదు అన్నారు, చట్టబద్ధత కల్పిస్తారా లేదా, చట్టబద్ధత కల్పిస్తే వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక మరొక ప్రధానమైనటువంటి చర్చను తెలంగాణ హైకోర్టు ముందు తీసుకొచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసేటువంటి అవకాశం కూడా ఉందనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఒకవేళ ఇది తెలంగాణ కోర్టులో తేలకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ, సుప్రీంకోర్టులో అయినా కానీ దీని మీద ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది కనుక చెల్లదు అని హైకోర్టు లేదా సుప్రీంకోర్టు కూడా చెప్పితే, చట్టబద్ధం కానటువంటి సంక్షేమ పథకాలు చెల్లవు అని కనుక అనేట్లయితే
అనేక పథకాలు, రైతు బంధు కూడా అదే, రైతు భరోసా లేదా రైతు బంధు కూడా అదేమి చట్టబద్ధమైనటువంటిది ఏం కాదు. అదేవిధంగా పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి ఆ పథకం కూడా చట్టబద్ధమైనది ఏం కాదు. దాన్ని పొడిగించుకుంటూ పోతున్నారంటే దాని అర్థం ఏంటంటే చట్టబద్ధం కాదు, స్కీములు పొడిగింపు. అందుకని ఇలాంటి వాటన్నింటికి కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అందువలన దీన్ని యావత్తు ప్రజానీకము లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వాళ్ళు లేదా సంక్షేమ పథకాలతోటి జనానికి అర్హులైనటువంటి వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని ఒక ప్రధానమైనటువంటి సమస్యగా చేపట్టాల్సినటువంటి అవసరాన్ని మన తెలంగాణ హైకోర్టు ముందుకు తీసుకొచ్చింది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. సార్, ఇంకో అంశం ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలపై స్టే రావడం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు అనే నెగిటివ్ ప్రచారానికి ఇక్కడ ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలకు ఆయుధంగా మారుతుంది అంటారా? ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు అంటే ఈ ఒక సమస్య హైకోర్టుకు ముందు వచ్చినప్పుడు దీని మీద మీ వైఖరి ఏమిటి అని ప్రభుత్వానికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. మీ జవాబు చెప్పండి అని. ఆ జవాబు చెప్పలేదు అంటే మరి ప్రభుత్వం పారిపోతున్నట్ట లేకపోతే ఆ పథకాన్ని డిస్కంటిన్యూ చేయడానికి ఉన్నట్ట అనేటువంటిది సహజంగానే వస్తుంది. లేదు, ప్రభుత్వం హైకోర్టు ఆదేశించిన విధంగా ప్రభుత్వం తన జవాబుని చెప్పి ఉంటే ఈ విధమైనటువంటి దానికి ఉండదు. రేపటి నుంచి చూడండి, ఇప్పుడు మేము పెట్టినటువంటి పథకాన్ని లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి పథకమే కాదు, ఈవెన్ ఇప్పుడు తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ పెట్టినటువంటి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు పథకం కూడా అదేమి చట్టబద్ధమైనది ఏం కాదు. రేపు దీన్ని ఎందుకు ఇవ్వాలి, ఇది చట్టబద్ధమా కాదా, మహిళలకే ఎందుకు ఇవ్వాలి, పురుషులకి ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటి ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకోండి ఇదే పరిస్థితి తలెత్తుతుంది. అందుకని గతంలో బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన లేదా అంతకు ముందు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పుడు ఉదాహరణకు ఆరోగ్యశ్రీ ఉంది, దానికి చట్టబద్ధత ఏముంది, అది ఒక స్కీము. ఆ స్కీముని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో. అందుకని దీనికి చట్టబద్ధత ఏది అని ఎవరైనా ప్రశ్నించారనుకోండి ప్రభుత్వం దగ్గర మరి ఆ విధమైనటువంటి చట్టబద్ధత కల్పించాలా లేదా అటువంటి వాటి గురించి సుప్రీంకోర్టుని రాష్ట్రాలు కావచ్చు లేదా పార్లమెంట్ లో దీని మీద చర్చ జరగాలి. ఇలాంటి వాటికి చట్టబద్ధత కల్పించాలా లేదా చట్టబద్ధత కల్పిస్తే వచ్చేటువంటి సమస్యలు ఏమిటి, ఇవన్నీ కూడా పెద్ద చర్చకు దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇది ఒక చిన్న సమస్యగానే మనకి ఒక పథకానికి సంబంధించినటువంటి సమస్యగానే కనిపించవచ్చు తప్ప దీన్ని ప్రతిపక్షాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దీని మీద అఫెన్స్ తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. చూడండి, మా పథకాన్ని రద్దు చేస్తున్నారు లేకపోతే అవాయిడ్ చేస్తున్నారని చెప్పేసి రేపటి నుంచి వీధుల్లోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. బీజేపీ వస్తుందా రాదా అంటే బీజేపీ గురించి చెప్పలేము. ఎందుకంటే బీజేపీ ఇలాంటి పథకాలకు మేము వ్యతిరేకం అని చెప్తా ఉంది, మేము వాటిని ప్రోత్సహించమని చెప్తా ఉంది. అదే విధంగా ఒకవైపు కొత్త గ్యారంటీల అమలుకు నిధులు సర్దడం కష్టంగా మారిన ఈ తరుణంలో ఈ పాత పథకాల చట్టబద్ధత అంశం తెరపైకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఆయుధంగా వాడుకుంటుంది అంటారా సార్? ఒక ఆయుధంగా వాడుకున్నా గానీ అది జనాన్ని మెప్పించేటువంటి అవకాశం ఉండదు, జనాన్ని సంతృప్తి పరచదు. ఈ విషయాలన్నీ కూడా మీరు తెలిసే కదా వివిధ రాష్ట్రాల్లో అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలు లేదా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలు మనం చూసాం. సంక్షేమ పథకాలు ఇప్పుడు చట్టబద్ధంగా ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి కరువు భత్యమే వాయిదా వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా మన ఫీజు రియంబర్స్మెంట్ అది కూడా స్కీమే కదా, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కూడా 1000 కోట్లు వాయిదా వేసింది. ఇట్లా అనేకమైనటువంటి వాటిని వాయిదా వేసుకుంటూ వచ్చిన ఫలితంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద అది భారం పడిన మాట వాస్తవం. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా తాను అధికారానికి వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 5 లేక 6 టీఏ బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి, పిఆర్సీ గురించి మాట్లాడట్లేదు. అందుకని మనం పశ్చిమ దేశాలు అమెరికా కావచ్చు లేదా ఐరోపా దేశాల్లో కావచ్చు ఇవి ఒక స్థాయికి చేరిన తర్వాత ప్రభుత్వాలు ఏంటంటే కోతలు పెడుతున్నాయి, ఇటువంటి సంక్షేమ పథకాలన్నింటికీ కోతలు పెడుతూ బడ్జెట్ భారాలని తగ్గించుకుంటున్నాయి. మరి అదే విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు దేశంలో కానీ ప్రారంభమైందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం మీద ప్రభుత్వ స్పందన చూస్తే అర్థమవుతా ఉంది. అందుకని ఖచ్చితంగా
ప్రభుత్వం దగ్గర నిధులు ఉండి లేకపోతే ఇంకోటి ఉంటే వాటన్నిటిని కూడా పెద్దగా టామ్ వేసుకొని ఇది మా గొప్ప అని చెప్పుకునేవాళ్ళు. కానీ రోజువారీ రోజువారీ ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో ఎంతకాలం వాయిదా వేస్తే అంతకాలం వాయిదా వేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూసాం, గతంలో ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి బకాయిల్ని కేసీఆర్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఇప్పుడు ఆ భారం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి మీద పట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా అంతే. యా సార్. అందుకని ఇవన్నీ కూడా ఒక చర్చకు, ప్రధానమైనటువంటి చర్చకు దారితీసేందుకు ఇది ఒక నాంది పలికింది అని చెప్పొచ్చు. యా సార్. అలాగే ఈరోజు సెకండ్ ఇంపార్టెంట్ న్యూస్ కనుక మనం తీసుకుంటే, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం, నవ్యాంధ్ర కళల సాకారం అంటూ కూడా వివిధ పేపర్లో హెడ్లైన్ అయితే మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 21.77 కిలోమీటర్ల సీడ్ యాక్సెస్ రోడ్డును ఇవాళ ప్రారంభిస్తున్నారు. అయితే సార్, ఇక్కడ ఈ 9 లేన్ల అంతర్జాతీయ రహదారి కేవలం కనెక్టివిటీ మాత్రమే కాదు, అమరావతి అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఆర్థిక ఇంజిన్ అని కూడా చెప్పుకోవచ్చు. 2028 నాటికి రాజధాని మొదటి దశ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఈ ప్రారంభోత్సవం ప్రజల్లో పెద్ద క్రెడిబిలిటీని తెచ్చిపెడుతుందంటారా? జగన్ 3 రాజధానుల నినాదానికి, మావిగన్ నినాదానికి ఇది పూర్తిగా చెక్ పెడుతుందంటారా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపాదించినటువంటి అమరావతి లేదా అమరావతిలో నవనగరాల నిర్మాణం అనేటువంటి కాన్సెప్ట్కి సీడ్ యాక్సెస్ రోడ్డు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కనెక్టివిటీ. దీన్ని ఇప్పటికి మనం కనెక్టివిటీగానే చూడాలి. ఎందుకంటే ఏదైనా ఒక కనెక్టివిటీ ఒక ప్రాంతానికి కావచ్చు లేదా ఒక పట్టణానికి కావచ్చు, ఒక రోడ్డు కనెక్టివిటీ వేయగానే ఏదో మొత్తం అంతా కూడా రూపురేఖలు మారిపోయి ఉపాధి పెరుగుతుంది, లేకపోతే వాణిజ్యాలు పెరుగుతాయి, అటువంటి ఉదంతం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు. అనేక రోడ్లు వేశారు. అందుకని అమరావతి ఇప్పుడు అక్కడ ఏంటంటే సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు సర్కార్ ప్రతిదాన్ని హైప్ చేసి చూపిస్తా ఉంది. అదొక మౌలికమైనటువంటి సదుపాయం. ఖచ్చితంగా అది విజయవాడకి లేకపోతే గుంటూరుకి, అమరావతికి లేదా అమరావతిలో అంటే రాజధానిలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు అది యాక్సెసిబిలిటీ ఉంటుంది. కానీ సమస్య అక్కడ అది కాదు. అమరావతి తోటి మొత్తం లక్షలాది మందికి మేము ఉపాధి కల్పిస్తాము, అమరావతిలో నగరాల నిర్మాణము, పారిశ్రామిక, వాణిజ్య ఇటువంటి వాటన్నిటిని పెట్టి లక్షలాది మందికి మేము ఉపాధి కల్పిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఉపాధి కల్పించడానికి ఈ రోడ్డు ఒక మౌలిక సదుపాయంగా మాత్రమే ఉంటది. అందుకని ఈ రోడ్డు వేసిన తర్వాత, అందుబాటులోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లేదా 3 పార్టీల కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా మరి అక్కడికి ఇబ్బడి ముబ్బడిగా సంస్థలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు ఆయా ప్రాంతాలకు వస్తే అప్పుడు ఇది ఏదో మొత్తం గేమ్ చేంజర్ గా మారుతుంది అని చెప్పడానికి ఉంటుంది. అప్పటి వరకు ఇది ఒక మౌలిక సదుపాయ కల్పనగానే పరిగణించాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. రెండోది చెప్పండి. పూర్తి చేయండి. అందుకని ఇది గేమ్ చేంజరు అని ఇప్పటికిప్పుడు వర్ణించడానికి లేదు. రెండోది, అమరావతి నిర్మాణానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? అది స్వయం పోషక నగరం. స్వయం పోషక నగరం అంటే తన అభివృద్ధికి అవసరమైనటువంటి నిధులను తానే సమకూర్చుకుంటుంది అనేటువంటి మాటలు చెప్పారు. ఇప్పటి వరకు చేస్తున్నటువంటి ఖర్చు కూడా అప్పులు తీసుకొచ్చి దీన్ని నిర్మిస్తున్నారు. ఆ అప్పులకి ఎవరు గ్యారంటీ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చింది. దాన్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ఎవరిది? అమరావతి సంస్థదా లేకపోతే ప్రభుత్వానిదా అంటే ఖచ్చితంగా ప్రభుత్వానిదే. ప్రభుత్వాల గ్యారంటీ లేకుండా అటువంటి నిధులు ఇవ్వరు. అందుకని ఇప్పుడు మనం చూసాం, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది అది ప్రభుత్వ ఖర్చు కాకుండా స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి 1,00,000 కోట్లు ప్రత్యేకమైనటువంటి ఒక పథకంగా దాన్ని చేపట్టి దాని ద్వారా వచ్చేటువంటి రాబడితోటి దాని అప్పులు వడ్డీలు తీరుస్తామనేటువంటిది ఆ ఒప్పందంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. కానీ ఏం జరిగింది? గడిచినటువంటి కేసీఆర్ హయాంలో కానీ ఇప్పుడు కానీ అది దానికి హామీగా ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆ కాళేశ్వరం అప్పులు లేదా వడ్డీలన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు చెల్లించాల్సి వస్తుంది, ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. రేపు అదే పరిస్థితి అమరావతికి ఖర్చు పెడితే ఆ అమరావతికి చేసినటువంటి అప్పుల్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకని హైప్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదొక మంచి మౌలికమైనటువంటి వసతిగానే ఆ రోడ్డుని మనం చూడాలి.
రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. వివిధ అంశాలపై మీ విశ్లేషణ మాకు అందించినందుకు. చూశారు కదా ఇవి డిఎన్ఏలోని అప్డేట్స్. రేపటి డిఎన్ఏలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.